చర్లపల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడబోతున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇదేదో ఇరాన్ లోనో యుక్రెయిన్ లోనో జరిగిన దాడికి సంబంధించిన విజువల్ కాదు. ఇది మీరు చూస్తోంది మన హైదరాబాద్, మన చర్లపల్లికి సంబంధించి. మన చర్లపల్లిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఏం జరిగింది? సుగుణ కెమికల్స్ ఫ్యాక్టరీలో మంటలు ఎగసిపడ్డానికి కారణం ఏంటి? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మంటల ధాటికి అక్కడ రసాయన డ్రమ్ములు ధడేల్ 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 మని ఎగురుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, రసాయన డ్రమ్ములు, కెమికల్ డ్రమ్ములు పేలుతున్నాయి. మంటల ధాటికి పేలిపోతున్నాయి. దీంతో అక్కడ దట్టమైన పొగలు ముక్కుంది. కెమికల్ వాసనతో స్థానికులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. భారీ శబ్దాలతో భయాందోళనకు గురవుతున్నారు అక్కడ ప్రజలు. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఒకసారి అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. అదే కెమికల్ కంపెనీ అట, మళ్ళీ పక్కన రబ్బర్ కంపెనీ ఒకటి. మరి దానికన్నా ఫోన్ చేయలేదా? నీళ్ళకన్నా ఫోన్ చేయలేదా? బడా ఓరా పూరా. అదిగో 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 మీరు చూడొచ్చు. మీరు ఆ శబ్దాలు వినట్టు కనుక థర్డ్ 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 మని పేలుతున్నాయి. ఆ సౌండ్లు మీరు వినొచ్చు. అంటే ఏ స్థాయిలో అక్కడ బీభత్సం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా చర్లపల్లిలో జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదం స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేస్తోంది. సుగుణ కెమికల్స్ ఫ్యాక్టరీలో మంటలు ఎగసి పడుతున్నాయి. మంటల ధాటికి రసాయన డ్రమ్ములు, కెమికల్ డ్రమ్ములు పేలిపోతున్నాయి. దట్టమైన పొగలు ముక్కుంది. కెమికల్ వాసనతో అక్కడ స్థానికులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. భారీ శబ్దాలతో భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. దీంతో ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ ఎక్కడా కూడా మంటలు అదుపులోకి రావటం లేదు. ఎందుకంటే కెమికల్ ఫ్యాక్టరీ కావడం, అందులోనూ రసాయన డ్రమ్ములకు సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి అంటుకోవడంతో ఈ ప్రమాదం భారీ స్థాయిలో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు నగరం నడిబొట్టున చర్లపల్లికి సంబంధించి. ఎందుకంటే ఈ మధ్య కాలం కొద్ది రోజుల క్రితమే చర్లపల్లి న్యూ రైల్వే టర్మినల్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగిందంటే అక్కడ ఏ స్థాయిలో సిటీ ఎక్స్పాండ్ అవుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం ఒక్కసారి అందరినీ షాక్ కి గురి చేస్తుంది. చర్లపల్లి దగ్గర జరిగిన ప్రమాదం ఒక్కసారి మీరు వింటే కనుక దూరంలో ఉన్న ఆ శబ్దాలు మీకు వినిపిస్తాయి. ఆ డ్రమ్ములు పేలుతున్న సౌండ్లు మీరు వినొచ్చు. మీరు నా మాట నమ్మట్లేదు కదా, ఒక్కసారి మీరే వినే ప్రయత్నం చేయండి. ఒకసారి క్లోజ్ లోకి వెళ్ళినప్పుడు ఆ భారీ శబ్దాలు, డ్రమ్ములు పేలే శబ్దం కూడా మీరు వినొచ్చు. రైట్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందుతోంది. ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదం పక్కన ఉన్న మిగతా కెమికల్ ఫ్యాక్టరీలు కావచ్చు, మిగతా ఫ్యాక్టరీలు కూడా వ్యాపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇది బహుశా హైదరాబాద్ చరిత్రలోని అతిపెద్ద భారీ అగ్ని ప్రమాదంగా చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి మీరే చూస్తున్నారు ఏ స్థాయిలో దాదాపుగా ఒక 100 అడుగుల మేర మంటలు ఎగసి పడుతున్నాయా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే విజువల్ చూస్తుంటే అది అర్థమవుతోంది. ఎక్కడో దూరం నుంచి ఎవరో సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తుంటేనే మంటలు ఆ స్థాయిలో ఉన్నాయంటే ఆ పొగ స్థాయిని మీరు చూడొచ్చు. దట్టమైన నల్లటి పొగ పూర్తిగా ఆవరించేస్తుంది. దీంతో అక్కడ ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఒకవేళ ఎవరైనా చర్లపల్లిలో కనుక ఉండుంటే, ఈ స్టోరీ చూస్తూ ఉండుంటే మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. చర్లపల్లిలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. సో దట్ నేను కమ్యూనికేట్ చేస్తాను. అక్కడ నిజంగా అటువైపు వెళ్ళే అవకాశం ఉందా, అక్కడ స్థానికులకి ఏమైనా ప్రమాదం ఉందా, అక్కడ ఏమైనా సిచ్యువేషన్ ఉందా, అక్కడ ఏమైనా భయాందోళనకు గురవుతున్న సిచ్యువేషన్ ఉందా, అక్కడ ఏమైనా సిచ్యువేషన్ ఇళ్లకు కూడా వ్యాపిస్తున్న పరిస్థితి ఉందా, ఒకవేళ చెప్పే ప్రయత్నం చేయండి. నేను కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో దట్ అటువైపు వెళ్ళడానికి ఏమైనా అవాయిడ్ చేయగలిగితే కనుక చేసే అవకాశం ఉంటుంది. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? హైదరాబాద్ చర్లపల్లిలో భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే సుగణ కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది, అక్కడ ఉన్నవన్నీ కూడా ఫైర్ సర్క్యూట్ వల్ల ఇదంతా కూడా ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుందా, లేకపోతే కెమికల్ ఎక్స్ప్లాయిటేషన్ అయితే జరిగింది. పూర్తిగా ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి.
సమ్ వరుణ్ టెక్నాలజీస్ అంటూ కూడా కామెంట్ చేయడం జరుగుతోంది. వెరీ హై ఫ్లేమ్స్ అంటూ కూడా, అంటే నో ఛాన్స్ టు కమ్ హియర్, ఎవరు అక్కడికి వచ్చే అవకాశం లేదంటూ కూడా వరుణ్ టెక్నాలజీస్ నుంచి ఎవరు కామెంట్ చేయడం జరుగుతోంది. సో అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఉంది అనేది. మా ప్రతినిధి పెట్రిషియా అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. పెట్రిషియా, ప్రస్తుతం అక్కడ అగ్నిమాపక సిబ్బంది ఎవరైనా చేరుకుంటున్నారా, ఏం జరిగింది? ఎస్, ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా రంగంలోకి దిగారని పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా భారీ అగ్ని ప్రమాదం, అంటే చెల్లపల్లి ఏరియాలో మొట్టమొదటిసారి, అంటే గతంలో జరిగినప్పటికీ కూడా ఇది మాసివ్ ఎక్స్ప్లాయిటేషన్ బ్లాస్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే కెమికల్ డ్రమ్స్ పూర్తిగా ఫ్యాక్టరీ అంతా కూడా కెమికల్ ఫ్యాక్టరీ కాబట్టి కెమికల్ డ్రమ్స్ అవంతా కూడా వ్యాపిస్తూ ఉంటది. ఒక కెమికల్ కి అంటుకుంటే పూర్తిగా అన్ని కెమికల్ డ్రమ్స్ కి కూడా అంటుకునే సిచ్యువేషన్. దాని పక్కననే రోడ్ ఆనుకొని ఉంది. ప్రజలు కూడా కొంచెం భయభ్రాంతిలోకి గురవుతున్నారు. ఆ దట్టమైన పొగలు, నల్లటి పొగల వల్ల కొంచెం సఫకేటింగ్, బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. ఊపిరి తీసుకోవడానికి కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. స్థానికులందరూ కూడా భయప్రాంతులకు గురవుతున్నాం. వెంటనే ఎప్పుడైతే ఒక్కసారి పెట్రిషియా లైన్ లో కామెంట్ లో రియాక్ట్ అవుతున్నారు అక్కడ వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి నేను కమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. రావులపల్లి వినయ్ కుమార్ కమెంట్ చేస్తున్నారు, 3 ఫ్యాక్టరీలకు మంటలు అంటుకున్నాయంటూ కూడా ఇక్కడ మరి ముఖ్యంగా వరుణ్ ఆఫ్ కోర్స్ రావులపల్లి వినయ్ కుమార్ చెప్పడం జరుగుతుంది. 3 ఫ్యాక్టరీలకు మంటలు అంటుకున్నాయంటూ కూడా రావులపల్లి వినయ్ కుమార్ చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం భారతి చెప్పడం జరుగుతుంది, చాలా పొగలు వస్తున్నాయి, మౌలాలి వరకు పొగలు కనిపిస్తున్నాయి అంటూ కూడా, అంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా భారతి కూడా టెక్స్ట్ చేయడం జరుగుతోంది. ఒక్కసారి అలర్ట్ చేద్దాం హైదరాబాద్, ఒక్కసారి అలర్ట్ అలర్ట్ అలర్ట్. మీ వాళ్ళకి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి, అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి, చెప్పే ప్రయత్నం చేయండి. భయభ్రాంతులకు గురి చేయడం మా ఉద్దేశం కాదు. మరీ ముఖ్యంగా ఈ కథలు మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు. కానీ అక్కడ ఏం జరుగుతోంది అలా అలర్ట్ చేయడం, మిమ్మల్ని అలర్ట్ చేయడం, అలాగే మీకు అవగాహన కల్పించడం, అప్రమత్తం చేయడంలో భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. కంటిన్యూ చేస్తున్నాను, కామెంట్స్ రావడం జరుగుతోంది. రాజు చెప్పడం జరుగుతోంది ఇక్కడికి రావడం కుదరదు, ఫైర్ ఇంజన్స్ తో మంటలు ఆర్పేందుకు కంట్రోల్ కావడం లేదు. ఓ మై గాడ్, 5 ఫైర్ ఇంజన్లు కూడా 5 ఇంజన్లు కూడా మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్న మంటలు అదుపులోకి రావటం లేదంట. మేజర్ ఫైర్ యాక్సిడెంట్ అంటూ మరికొంతమంది చెప్పడం జరుగుతోంది. అవాయిడ్ ద రూట్, ఏ రూట్ అవాయిడ్ చేయమంటారు? మాచర్ల వీణ ఒక్కసారి మీరు టెక్స్ట్ చేసే ప్రయత్నం చేయండి, సో దట్ ఐ విల్ కమ్యూనికేట్. రాజు బొంకూరి సెయింగ్ చెర్లపల్లి ల్యాండ్ మార్క్ ప్లీజ్ అంటూ కూడా చెప్పడం జరుగుతోంది. ఎస్, నేను చెప్తాను ఎక్కడ ఏంటి అనేది. అలాగే ఇండస్ట్రీ నేమ్ ఏంటంటూ కూడా సమ్ అదర్ రైట్. ఒక్కసారి లాంగ్ డిస్టెన్స్ నుంచి మీరు విజువల్ చూస్తున్నారు, ఒక్కసారి మీరు చూడొచ్చు ఎంత లాంగ్ డిస్టెన్స్ నుంచి తీస్తున్నప్పటికీ అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. పీపుల్ కమింగ్ ఫ్రమ్ కేబుల్ రోడ్ ఫ్రమ్ NFC అవాయిడ్ ద IDA phase 1 రూట్ అంటూ రైట్. మాచర్ల వీణా సెయింగ్ ఎక్కడ అవాయిడ్ చేయాలనేది. పీపుల్ కమింగ్ ఫ్రమ్ కేబుల్ రోడ్ ఆర్ ఫ్రమ్ NFC అవాయిడ్ ద IDA phase 1 రూట్ అంటూ కూడా చెప్పడం జరుగుతోంది. దీంతో పాటు ఎస్ చాలా మంది చెప్పడం జరుగుతోంది మిలీనియం ఫ్యాక్టరీ బర్న్ అంటూ కూడా, మొద్దులూరు మిలీనియం ఫ్యాక్టరీ అంటూ చెప్పడం జరుగుతోంది. ఇక్కడ ఆర్టీవీ ఏది కూడా కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, కేవలం కమెంట్ల రూపంలో మాత్రమే వస్తున్న అంశాన్ని ముందుంచే ప్రయత్నం చేస్తుంది. దయచేసి ఐ రిక్వెస్ట్, ఆఫ్ కోర్స్ ఎవరు ఫేక్ కమెంట్స్ చేయరనే భావిస్తున్నాను, ఎందుకంటే దిస్ ఈస్ సివియర్లీ హైలీ అలర్ట్ ఇష్యూ. కాబట్టి దయచేసి ఐ నో మీరు ఎవరు అలా చేయరు, ఒకవేళ ఎవరైనా అలా అటువంటి ఏమైనా ఉద్దేశం ఉంటే కనుక ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. జస్ట్ ఇట్స్ మై రిక్వెస్ట్, నాట్ కమాండ్, నాట్ అ సజెషన్, ఇట్స్ ఎ రిక్వెస్ట్, ప్యూర్లీ రిక్వెస్ట్. ఎందుకంటే ఇది మనందరూ కలిసి చేయి కలిపితేనే కనీసం ఒక్క ప్రాణమైన రక్షించగలుగుతాం. ఇది ఎప్పుడు ఆర్టీవీ చేస్తుంది, ఇదే చేయగలుగుతోంది, ఇది చేసి చూపిస్తోంది సోషల్ మీడియా వేదికగా. నెక్స్ట్ మరికొన్ని కమెంట్స్ చదివే ప్రయత్నం చేస్తున్నాను, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది. దాంతోపాటు ఎస్ డెత్ గురించి నేను ఎక్కడ ఏం కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదండి, ఎందుకంటే హోప్ అందరూ బాగుండాలని కోరుకుందాం. NFCకి కూడా అంటుకుంది అంటూ దినేష్ కార్తీక్ సెయింగ్. సుగుణ కెమికల్స్ కంపెనీ నేమ్ అంటూ కూడా కోలా శ్వేత చెప్పడం. బ్రో కాప్రా నుంచి కనిపిస్తుంది ఆ ఫైర్ అంటూ ఓ మై గాడ్, ఎక్కడ కాప్రా ఎక్కడ చర్లపల్లి అంటే అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మరికొంతమంది చెప్పడం జరుగుతోంది సర్వోదయ కెమికల్ ఫ్యాక్టరీ చర్లపల్లి phase 1 అంటూ ఏదో చెప్పడం జరుగుతోంది. ఆ సిచ్యువేషన్ అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎవరిని అవాయిడ్ చేయమందాం మీరు చెప్పే ప్రయత్నం చేయండి, ఎందుకంటే అక్కడ హారబుల్గా ఉంది అంటూ కూడా తెలుస్తోంది. అక్కడ గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి పెట్రిషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అంటే కూడా పోలీస్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ అంటూ కూడా
అక్కడ స్థానికులు చెప్తుంది ఏంటంటే ఇద్దరు చనిపోయి ఉండొచ్చని కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఆర్టీవీ వీటిని ధృవీకరించడం లేదు. ఇంకా అఫీషియల్గా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. కానీ అందరూ అక్కడ బాగుండాలని చెప్పి కోరుకుందాం. ఒకసారి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. ఆ డ్రమ్ములు పేలుతున్న సౌండ్ మీరే విందురు. కానీ ఫోన్ చేయలేదు. బడా ఓరా పూరా